రాజగోపాల్ రెడ్డి ఏం చేసి ఏమని రాసినండి ఎందుకు పెట్టినట్టే జూబ్లీస్ లో కాంగ్రెస్ గెలవదు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుందని వచ్చిందంట. రెండోది నవీన్ లాంటి రౌడీలను నిలబెట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరివి తీస్తున్నారు. రేపు జూబ్లీస్ లో కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. రేవంత్ దెబ్బకు మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని జోషం. ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వకుండా రౌడీకి టికెట్ ఇస్తే ఎలా గెలుస్తారు? నేను ఏమంటున్నంటే ఏ లీడర్ లీడ్స్ ద వే అండ్ షోస్ ద వే. రాజగోపాల్ రెడ్డి నీతులు చెప్పేటప్పుడు, నీ నీతి వాక్యాలు చెప్పేటప్పుడు నీ నీతి ఏంది అసలు? నీవు పార్టీని ఎక్కడ ప్రొటెక్ట్ చేసినావు? నాకు తెలిసి పార్టీ మీద డ్యామేజ్ చేయడం లోపల ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలో రాజగోపాల్ రెడ్డి పాత్ర గొప్పది. కానీ పదవులు కావాలి, మళ్ళీ మంత్రి పదవి కావాలి. నేను ఏమంటున్నంటే మంత్రి పదవి కానీ ఇంకోటి కానీ మంత్రి కానీ ఎక్కువ పని చేసుకోవచ్చు, మంత్రి పదవి తెచ్చుకోవచ్చు. కానీ పార్టీలు మారి అవకాశం వచ్చినప్పుడు ముఖ్యమంత్రుల మీద విరుచుకుపడుతూ, మంత్రుల మీద విరుచుకుపడుతూ, ఏది పడితే అది మాట్లాడుతూ, కంట్రోల్ లేకుండా పార్టీని కాపాడుకున్న ప్రయత్నం లేకుండా, నోరు కంట్రోల్ లేకుండా రేవంత్ రెడ్డి గారిని అన్నప్పుడు, పార్టీ అధ్యక్షుడు అన్నప్పుడు అది పార్టీ మీద పడుతుంది. పార్టీకి సపరేట్ పేరు ఉండదు. పార్టీలో ఉన్న వ్యక్తులను డిస్కరేజ్ చేసినప్పుడు, డిసప్పాయింట్ చేసినప్పుడు, ఇన్సల్ట్ చేసినప్పుడు, లేనిది ఉన్నది మాట్లాడినప్పుడు పార్టీకి డ్యామేజ్ అవుతుంది. అది రాజగోపాల్ రెడ్డి గారు చేసేది వేసుకుంటూనే. అంటే యాక్చువల్గా ఆయన ఏమనుకుంటే, నేను భయపట్టిస్తే రేవంత్ రెడ్డి నేను పోతా, నేను చేస్తా ఇట్లా అనుకుంటే పదవులు వస్తాను అంటే ఆయన నిశ్చల స్థితిలో లేదు. పార్టీని కాపాడుకున్న ప్రతి ఒక్కడు వీరుడే.